ఒక ఊరిలో రామయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయన తన కొడుకు కోడలతో ఉండేవాడు. కోడలు సుమతి పరమ గయ్యాలి. భర్తని మామని ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటుంది. కూరగాయలు తెమ్మని ఉదయం అనగా చెప్పాను. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇల్లు కదలలేదు. తినడం మాత్రం మానరు. ఇలా కోడలు ప్రతి విషయానికి భర్తని మామగారిని తిడుతూనే ఉంటుంది. ఒకరోజు రామయ్యకి బాగా జబ్బు చేస్తుంది. విరామం లేకుండా దగ్గుతూనే ఉంటాడు. అలా రామయ్య దగ్గుతూ ఉండడాన్ని కోడలు సుమతి చూస్తుంది. భర్త దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఏమయ్యో, మీ నాన్న ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడా? ఏ రోగం ఇంటికి తెచ్చాడో అని నాకు చాలా భయంగా ఉంది. వెంటనే ఆయన్ని ఇంటి నుండి పంపించాయి. ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్తారే సుమతి? ఆయనకి ఉన్నదల్లా మనమే అలా అంటే ఎలా చెప్పు? నాన్నని మంచి ఆసుపత్రికి చూపిస్తాను, కంగారు పడకు. వీళ్ళ సంభాషణని పక్క గదిలో ఉన్న రామయ్య వింటాడు. రామయ్య చాలా బాధపడుతూ ఇలా అనుకుంటాడు, దేవుడా, ఎందుకు నన్ను ఇంకా బతికిస్తున్నావయ్యా? నేను మరొకరికి భారంగా ఉండలేను. నన్ను తీసుకుపోవచ్చు కదా. ఆ బాధలో రామయ్య బయటకు వచ్చి నడుస్తూ నడుస్తూ ఒక పాడుబడ్డ ఇంటి వైపుకు వస్తాడు. రామయ్యని ఎవరో ఆగమని అరవడం వినిపిస్తుంది. ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? ఇటువైపు ఎవరూ రారు. ఇదిగో, ఈ ఇంట్లో ఓ ఆడభూతం ఎప్పటి నుండో ఉంటుంది. ఇటుగా వచ్చిన వాళ్ళని చంపేస్తుందని ఇక్కడ పుకారుంది. రాత్రి కావస్తుంది. పద ఇంటికెళ్ళు. రామయ్య ఇంటికి వస్తూ ఉండగా ఒక కుక్క రామయ్య వెనకాల పడుతుంది. రామయ్య దానిని తరమడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరే అది ఎక్కడికి వెళ్ళదు. రామయ్యతో పాటు ఆ కుక్క కూడా రామయ్య ఇంటికి వస్తుంది. రామయ్య ఇంట్లోకి వెళ్ళిపోయినా ఆ కుక్క మాత్రం రామయ్య ఇంటి ముందే కూర్చుని ఉంటుంది. ఆ రోజు పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షంలో కూడా ఆ కుక్క ఎక్కడికి పోకుండా వర్షంలో తడుస్తూ ఉండిపోతుంది. రామయ్య ఇదంతా చూస్తూ కూడా కోడలి మీద భయంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. వర్షం తగ్గిన తర్వాత రామయ్య దానిని చూసి చాలా జాలిపడతాడు. అయ్యో, ఈ కుక్క ఆహారం లేకుండా నిన్నటి నుండి ఇలానే పడుంది. రామయ్య ఇంటి నుంచి కొంచెం ఆహారాన్ని తీసుకొచ్చి ఆ కుక్కకి పెడతాడు. ఏమిటి మావయ్య ఇదంతా? ఆ కుక్కకి అన్నం పెడితే అది ఇక్కడి నుండి కదులుతుందా? ఆ కుక్కకి చాకరీ ఎవరు చెయ్యాలి? ఏది ఏమైనా కాని అది తిన్న తర్వాత మన ఇంటి చుట్టుపక్కల కూడా అది నాకు కనిపించడానికి వీల్లేదు. కోడలు ఎంత బెదిరించినా రామయ్య ప్రతిరోజు దానికి ఆహారం పెడుతూనే ఉంటాడు. సుమతి ఇదంతా చూసి భర్త దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఏమయ్యో, మీ నాన్న ఒక కుక్కను తెచ్చాడు. దానికి అన్నం పెట్టి రోజు దాన్ని మేపుతున్నాడు. దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తే ముందే చెప్తున్నా, ఆ కుక్కని మీ నాన్నని ఇద్దరిని ఇంట్లో ఉండనివ్వను. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడి ఆ కుక్కను పంపేయమని చెప్తాను. నువ్వు కంగారు పడకే. నాన్న, నీ కోడలు ఎంత గయ్యాలో నీకు బాగా తెలుసు. మరెందుకు నాన్న మళ్ళీ ఈ కుక్కను తెచ్చి అనవసరంగా నువ్వు మాటలు పడుతున్నావు? ఒరేయ్, ఇది నన్ను విడిచి వెళ్ళడం లేదు. దీనిని పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కాలేదు. మోగజీవనరా, మనం తినే తిండిలో ఇంత ముద్ద పడేస్తే ఒక మూలన పడి ఉంటుంది. ఏమో నాన్న, దీనివల్ల ఏ ఇబ్బంది రానంత వరకు ఏమీ పర్వాలేదు. వచ్చిందంటే నీ కోడలు తర్వాత ఏం చేసినా నేను బాధ్యుని కాను, ముందే చెప్తున్నా. అంతవరకు ఏమీ రాదులేరా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఒకరోజు సుమతి పండగని రకరకాల స్వీట్లు తయారు చేసి పెడుతుంది. ఎవరూ లేని సమయంలో కుక్క ఇంట్లోకి వచ్చి ఆ పిండి వంటల్ని తినడం మొదలు పెడుతుంది. అంతలో సుమతి అక్కడికి వస్తుంది. కుక్క తాను చేసిన స్వీట్స్ తినడం చూసి చాలా కోపం తెచ్చుకుంటుంది. నీకెంత ధైర్యం? నేను కష్టపడి తయారు చేసిన స్వీట్స్ అన్నిటినీ నాశనం చేస్తావా? ఆగవే, నీ పని చెప్తాను. చూడు మావయ్య, చూడు, నువ్వు మేపుతున్న కుక్క నా పిండి వంటలన్నిటినీ ఎలా నాశనం చేసిందో.
దాన్ని ఎక్కడికైనా వదిలేసి నువ్వు మళ్ళీ ఇంటికి వస్తేరా, లేకపోతే ఆ కుక్కతో పాటు ఎక్కడికైనా పో. రామయ్య ఆ కుక్కని తీసుకొని ఇంటి నుండి బయటికి వచ్చేస్తాడు. రామయ్యకు ఆ దెయ్యం ఉన్న ఇల్లు గుర్తుకు వస్తుంది. చేసేదేమీ లేక ఆ రాత్రివేళ ఆ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఎవరూ లేకపోయినా ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండడం చూసి రామయ్య ఆశ్చర్యపోతాడు. ఒరే రాజా, మనం ఇక నుండి ఇక్కడే ఉండాలి, పడుకుందాం పద. రామయ్య కుక్క నిద్రలో ఉండగా ఆ ఇంటిలో ఎప్పటి నుండో ఉంటున్న భూతం అక్కడికి వస్తుంది. వీళ్ళకెంత ధైర్యం, నా ఇంటికి వచ్చి ఎంత తాపీగా పడుకున్నారు. హేయ్, ఎవర్రా మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మర్యాదగా నా ఇంటి నుండి బయటికి వెళ్ళండి. తల్లి, నా కోడలు ఇంటి నుండి మమ్మల్ని తరిమేసింది. ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చాను. దయచేసి కొంతకాలం మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వు. త్వరలోనే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. సరే, వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కొన్ని రోజులు గడిచేసరికి ఆ పెద్దాయన, దెయ్యం, ఆ కుక్క మంచి స్నేహితులు అవుతారు. ఒక కుటుంబంలా కలిసిపోతారు. తల్లి, నువ్వు ఎవరు? అసలు ఇక్కడ ఎందుకున్నావు? తాత, ఈ ఇల్లు నాదే. ఈ ఇంటి కోడల్ని నేను. మా అత్తమామలు నన్ను చాలా హింసించేవారు. నాతో ప్రేమగా ఉండేవారు కాదు. ఒకరోజు వారి పెట్టే హింసల్ని తట్టుకోలేక ఈ ఇంటి వెనుక ఉన్న బావిలో ఆత్మహత్య చేసుకున్నాను. అప్పటి నుండి ఈ ఇంటిలోనే ఉంటున్నా. ఇన్నాళ్ళకి నేను సంతోషంగా ఉన్నాను. మీరు, ఈ కుక్క నాతో చాలా ప్రేమగా ఉంటారు. నాతో చాలా బాగా మాట్లాడతారు. నా సంగతి సరి, మీరేం చేయాలనుకుంటున్నారు తాత? ఏమో తల్లి, బయటికి వెళ్ళి చాలా మందిని పని కోసం అడిగాను. కానీ అందరూ వయసు మీద పడింది, నువ్వేం చేయగలవని ఎవరూ పని ఇవ్వడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీ ఇద్దరి వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడి నుండి నేను వెళ్ళిపోతున్నా. ఈ డబ్బు మీకు మిగతా కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. తాతకి భూతం డబ్బుని ఇచ్చి తను వెళ్ళిపోయింది అనే విషయం అర్థమవుతుంది. చూసావా రాజా, భూతమైన ఆ అమ్మాయి ఎంత మంచిదో. మన మిగతా కాలం సంతోషంగా బతకడానికి ఈ ఇంటిని, ఈ డబ్బుని మనకే విడిచిపెట్టి వెళ్ళింది. ఆ తల్లి ఎక్కడున్నా ఆమెకంతా మంచే జరగాలి. ఈ విధంగా భూతం చేసిన సాయంతో ఆ తాత, కుక్కపిల్ల హాయిగా బతుకుతారు.